సంబంధించి ఫ్రాడ్స్ ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయి. సో మీ అందరికీ తెలుసు కూడా, మనకు నెల్లూరు డిస్టిక్లో కూడా ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అని చెప్పి, ఫిషింగ్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఈవెన్ దో మనం అవే ఒకటి నెల్లూరు రీసెంట్గా మనం March 9th ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ ఒకటి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే చాలా చాలా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఏమవుతుందంటే, వాళ్ళకి 10 to 15% మీకు మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రిటర్న్స్ ఇస్తామని చెప్పడం వల్ల చాలామంది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ యొక్క ట్రాప్లో పడుతున్నారు. మెయిన్ ఏంటంటే ఈవెన్ పబ్లిక్ కూడా ఏంటంటే క్విక్ అండ్ ఈజీ మనీకి అలవాటు పడడం వల్ల ఈవెన్ మనకు నైబర్స్కి కూడా కానీ కాదు, ఈవెన్ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోకుండా ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఎస్పెషలీ ఇన్స్టాగ్రామ్ కానీ మన ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని యాడ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే షేర్ ఖాన్ యాప్ మీకు 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ అని చెప్పేసి కొన్ని ఫేక్ వెబ్సైట్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఈ వెబ్సైట్స్ మనము క్లిక్ చేసిన తర్వాత ఏవైతే ఈ యాప్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మనకు టెలిగ్రామ్ కానీ లేకుంటే వాట్సాప్ ద్వారా మనకు చాట్ ఒకటి స్టార్ట్ చేస్తారు. దెన్ మనకు వాళ్ళు కొన్ని పలానా దాంట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అట్లీస్ట్ 10 to 15% గ్యారెంటీ రిటర్న్స్ ఉన్నాయని చెప్పిన తర్వాత వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో మనకు నెల్లూరులో జరిగిన కేసులో కూడా ఏంటంటే, ఇనీషియల్గా వాళ్ళు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో అదే రోజు వాళ్ళకి ఆల్మోస్ట్ 10% రిటర్న్స్ వచ్చాయి, అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. తర్వాత నెక్స్ట్ రోజు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంక్లూడింగ్ ప్రాఫిట్స్తో 5 lakhs దాకా వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చినట్లు చూపించడం జరిగింది. ఇమ్మీడియట్గా 5 lakhs వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు. దాని తర్వాత సో వన్స్ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 5 lakhs మనకు వితిన్ 2 daysలో వచ్చేటప్పుడు ఒక కైండ్ ఆఫ్ ట్రస్ట్ మనకు క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1,20,00,000 చేంజ్ దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. వితిన్ 2 daysలో వాళ్ళకి ఏదైతే ఫేక్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లో మీకు 4 కోట్ల రిటర్న్స్ వచ్చాయి, ప్రాఫిట్స్ అన్నట్లు చూపించారనమాట. సో వన్స్ ఏదైతే 4 crores వచ్చిన తర్వాత దాన్ని విత్డ్రా చేయడానికి ట్రై చేసినప్పుడు అది విత్డ్రా చేసుకోవడానికి వాళ్ళకి రాలేదు. సో దెన్ అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఈ 4 crores మనీ విత్డ్రా చేసుకోవాలంటే మీరు కొన్ని కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే మనకి యాంటీ మనీ లాండరింగ్ డిపాజిట్ అని చెప్పేసి, దాని తర్వాత ఎక్కువ మొత్తంలో లార్జ్ ట్రాన్సాక్షన్ ఫీ అని చెప్పేసి ఆల్మోస్ట్ వాళ్ళతో 1,26,00,000 దాకా అమౌంట్ మళ్ళీ వీళ్ళు డిపాజిట్ చేసుకోవడం జరిగింది. దాదాపుగా 2,40,00,000 డిపాజిట్ జరిగిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఇది ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి. దాని తర్వాత మనకు ఏవైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఈ అకౌంట్స్లోకి ఏదైతే అంటే ఒక 2 accounts మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక 30 lakhs ఒక అకౌంట్లోకి, 40 lakhs ఒక అకౌంట్లోకి డిపాజిట్ ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వాటి ద్వారా మనకు ఎక్కడ ఈ అకౌంట్స్ యాక్చువల్గా జనరేట్ అయ్యాయి. సో CDR అనాలిసిస్ తీసి మనకు వీళ్ళు చెన్నైలో ఏదైతే ఒక పర్సన్ని చెన్నైలో లొకేషన్ వస్తే మనం చెన్నైకి వెళ్ళడం జరిగింది. సో టీం పంపించేసి సో చెన్నైలో మనకు ఒక 5 members ఒక రెంటెడ్ అకామిడేషన్లో ఉంటూ సో వాళ్ళు ఈ అకౌంట్స్ అన్నీ క్రియేట్ చేస్తున్నారు. మెయిన్ ఆపరేషన్ ఎలా ఉంటుందంటే, మనకు కానీ ఆధార్ కార్డు కానీ యూజువల్గా మనకంటే మన ఓన్గా ఏదన్నా మనం డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ల్యాప్టాప్ ఉన్నాడు కానీ సిస్టమ్ అంటే మనం ఓన్గా డౌన్లోడ్ చేసుకుంటాం, ఇంటర్నెట్ ఓపెన్ చేసుకుంటాం. చాలామంది ఏం చేస్తారు, రూరల్ విలేజెస్ కానీ వీళ్ళంతా ఏదో జిరాక్స్ షాప్ అలాంటి ప్లేస్కి వెళ్ళేసి వాళ్ళ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం కానీ పాన్ కార్డు ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు వాళ్ళ డేటాబేస్ని అలాగే స్టోర్ చేసుకుంటున్నారు. వాటిని ఈ కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో రామారావు అనే పర్సన్, రాజస్థాన్లో ఉన్న పర్సన్, అలాంటి ఒరిజినల్ పాన్ కార్డ్స్ కానీ దాని తర్వాత ఆధార్ కార్డ్స్ కానీ వీళ్ళకి ఇక్కడికి ఎవరైతే చెన్నైలో ఉన్నారో, ఎందుకు చెన్నై, హైదరాబాద్ లాంటి లొకేషన్స్ అంటే ఈ చిన్న బ్యాంక్స్కు బ్రాంచెస్ మనకు రెగ్యులర్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి ఉన్నంతగా డెన్సిటీ ఎక్కువ ఉండదు. అంటే మనకేంటంటే SBI బ్యాంక్ కానీ ఇట్లాంటి బ్యాంక్స్కి బ్రాంచెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఈ చిన్న బ్యాంక్స్కి ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లోనే బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ని వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది, హైదరాబాద్. సో వీళ్ళు ఓపెన్ చేసినప్పుడు దాదాపు 236 బ్యాంక్ అకౌంట్స్ వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. సో మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఈ గ్యాంగ్ ద్వారా ఇప్పటి వరకు 446 సైబర్ కంప్లైంట్స్ వచ్చాయి. అంటే మనది ఒక కంప్లైంట్ అంటే మనది కాకపోతున్నట్టుగా వీళ్ళకి 446 కంప్లైంట్స్ వచ్చినాయంటే ఎన్ని క్రోర్స్ వీళ్ళు యాక్చువల్గా సైఫన్ ఆఫ్ చేసింటారో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఇది పెద్ద నెట్వర్క్. సో మెయిన్ మనం జనాలకు ముందు పెద్ద నెట్వర్క్ని యాక్చువల్గా మనం బ్రేక్ చేసినట్టు. బట్ కింగ్ పిన్ అనే పర్సన్ ఇప్పుడు రాజస్థాన్లో ఉన్నారని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా మనం యాక్చువల్గా
వర్కౌట్ చేస్తున్నాం. సో మెయిన్ పబ్లిక్కి మన ఏంటంటే మనకి ఇన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ లేదని కూడా మనం ఇంత అడ్వైజరీస్ ఇస్తున్నా కూడా ఈవెన్ అంటే మీరు ఇక్కడ గమనిస్తే ఏదైనా అఫెన్స్ జరిగిన విత్ ఇన్ 1 or 2 అవర్స్లో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, అంటే మనం మోసపోయామని చెప్పినామంటే ఇమ్మీడియట్గా మనం 1930 కాల్ చేస్తే అమౌంట్ కూడా ఫ్రీజ్ చేయొచ్చు. రీసెంట్గా ఒక కేసులో వాళ్ళు ఈవెన్ విత్ ఇన్ లెస్ దాన్ 24 అవర్స్లో మనకి ఇన్ఫార్మ్ చేయడం వల్ల దాదాపు వాళ్ళు 1,67,00,000 వాళ్ళు అకౌంట్లకి డిపాజిట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల విత్ ఇన్ 1930 కాల్ చేస్తే 82 lakhs మనము అకౌంట్స్లో అమౌంట్ ఫ్రీ చేయగలిగాం. సో కొన్ని కేసెస్లో ఏంటంటే అఫెన్స్ జరిగిన ఆల్మోస్ట్ 20 to 30 days తర్వాత కానీ మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు.